అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టర్. ఇవాళ 2 జనవరి ఫ్రైడే. ఈ వీకెండ్ రోజున ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది, అంశాలన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. స్టిల్ మనకు మెజారిటీ ఆఫ్ ది మార్కెట్స్ ఇంకా హాలిడే మూడ్లో ఉండడం చూస్తున్నాం. సింగపూర్ ఎకానమీ 5.7% మేర వృద్ధిని నమోదు చేసింది 4వ క్వార్టర్లో, బీటింగ్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ స్ట్రాంగ్ మ్యానుఫ్యాక్చరింగ్. సో మ్యానుఫ్యాక్చరింగ్ వీళ్ళకి కలిసి రావడం వల్ల సింగపూర్ ఎకానమీ దాదాపుగా 6% మేర వృద్ధిని నమోదు చేయడం కూడా ఇక్కడ మేజర్ అప్డేట్గా మనం చూడవచ్చు. అండ్ గోల్డ్ $4,360 దగ్గర పైన ట్రేడ్ అవుతుంది. సిల్వర్ కూడా కొద్దిగా రికవరీ, ఒక 2% దాకా రికవరీ, $71కి పడిపోయిన తర్వాత $80 మార్క్ చేసి కొద్దిగా సిల్వర్లో కూడా రికవరీ అయితే మనకుంది. క్రిప్టోస్ బిట్ కాయిన్ ఆల్మోస్ట్ 1.5% మేర జంప్. ఆయిల్ కూడా బ్రెంట్ $61 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఆయిల్ ప్రైజెస్ లాగ్ స్టీపెస్ట్ యాన్యువల్ డ్రాప్ సిన్స్ 2020 తర్వాత అంతటి వీక్నెస్ ఇప్పుడు మనకి ఆయిల్లో అయితే చూస్తున్నాం. సో ఇది ఇంటర్నేషనల్ మార్కెట్స్ అప్డేట్స్ పరంగా మనం చూస్తే, సో మన మార్కెట్స్ కూడా లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున, అంటే న్యూ ఇయర్ స్టార్టింగ్ రోజున కొద్దిగా డీసెంట్ సెట్ ఆఫ్ గెయిన్స్ని మార్కెట్స్ చూసాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రకరకాల ఫ్యాక్టర్స్. ఒకటి, మార్కెట్స్లో పెద్దగా మొమెంటం లేదు బికాస్ ఆఫ్ దిస్ హాలిడే సీజన్. ఎఫ్ఐ సెల్లింగ్ కొనసాగుతుంది మార్కెట్స్లో. నెక్స్ట్ మనకి ఏదైనా ట్రిగ్గర్స్ ఉన్నాయి అంటే Q3 రిజల్ట్స్ ఒకటి, మార్కెట్స్ డైరెక్షన్, అంటే స్పెసిఫిక్గా స్టాక్ సెలక్షన్ డ్రైవింగ్ అవకాశం ఉంటుంది. అండ్ బడ్జెట్, ఫిబ్రవరిలో వచ్చే బడ్జెట్, ఈ రెండు మేజర్ ట్రిగ్గర్స్గా అయితే మార్కెట్స్కి ఉన్నాయి. ఎఫ్ఐ సెల్లింగ్ యాజ్ ఆఫ్ నో అయితే మార్కెట్స్లో ఇంకా కొనసాగుతూనే ఉంది. మనకి లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున ఒకసారి చూస్తే ఎఫ్ఐస్ దాదాపుగా 3,268 కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ స్టాక్స్ని సేల్ చేయగా, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ 1526 crores వర్త్ ఆఫ్ స్టాక్స్ని మన వాళ్ళు బై చేశారు. రూపీ ఒక 10 పైసా డిప్రిషియేట్ అయ్యి 89.98 దగ్గర క్లోజ్ కావడం, బిలో 90 మార్క్ దగ్గర క్లోజ్ అవడం కూడా కొద్ది గొప్ప సెంటిమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అదొకటి అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. కొద్దిగా గిఫ్ట్ నిఫ్టీ ఒక 30-35 పాయింట్స్ ప్లస్లో ఉంది. మన మార్కెట్స్ కూడా కొద్దిగా ఒక గ్యాప్ అప్తో ఓపెన్ అయినప్పుడు కూడా తర్వాత ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ ది సెషన్, సెకండ్ మిడ్ సెషన్ తర్వాత మార్కెట్ డైరెక్షన్ తెలుసుకోవచ్చు. కానీ బట్ సంభవ్ నెక్స్ట్ వీక్ నుంచే మేజర్గా మన మార్కెట్స్లో మొమెంటం గట్టిగా బిల్డ్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు థిన్ వాల్యూమ్స్, ట్రేడ్ యాక్టివిటీ కూడా పెద్దగా లేదు బికాస్ ఆఫ్ లాంగ్ వీకెండ్ అండ్ హాలిడే సీజన్తో చెప్పుకోవచ్చు. 26,200 పైన ఒక డెసిసివ్ బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత మాత్రమే మనం 26,500, 26,700 గురించి మాట్లాడుకోవచ్చు అనేది కూడా అక్కడ మనం మెజారిటీ ఆఫ్ ది టెక్నికల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్న అంశం. కొద్దిగా పాజిటివ్ బయాస్తోనే ఉండాలి, అంత పెసిమిస్టిక్ వ్యూ ఉండాల్సిన అవసరం లేదు. బట్ అట్ ది సేమ్ టైం ఓవర్ అగ్రెషన్ కూడా ఈ పాయింట్ ఆఫ్ టైంలో అయితే పనికిరాదు. కొద్దిగా బై అండ్ డిప్స్ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది. బ్యాంకింగ్, ఆటో, మెటల్స్ ఇవన్నీ కూడా కొద్దిగా అప్ సైడ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. నిన్న ఒక అనూహ్యమైన పరిణామం ఐటీసీకి, నాట్ ఓన్లీ ఐటీసీ, టొబాకో మ్యానుఫ్యాక్చరర్స్ అందరికీ కూడా చంపపెట్టు లాంటి నిర్ణయం ఒకటి. డ్యూటీ విపరీతంగా అనూహ్యమైన పెంచిన తరుణంలో ఎక్సైజ్ డ్యూటీ అనూహ్యంగా పెంచారు. దీంతో 1000 సిగరెట్స్ మీద $2,050 నుంచి $8,500 దాకా ఎఫెక్ట్ అయితే పడబోతోంది. దీంతో డబుల్ డిజిట్ మేర వీళ్ళు పెంచాల్సిన అవసరం ఉంటుంది. ద లెవీ కమ్స్ ఆన్ టాప్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ 40% జీఎస్టీతో పాటు ఈ అదనపు లెవీ కూడా ఈ కంపెనీస్ మీద ఉండబోతుంది. దీంతో ఐటీసీ, గాడ్ఫ్రే ఫిలిప్స్ రెండు విపరీతమైన ఎఫెక్ట్ అయితే మనకు అనిపించింది. ఐటీసీ లాంటిది ఇంతటి, అంటే ఈ మధ్యకాలంలో ఎప్పుడూ లేనంతగా పతనం మనం ఐటీసీలో అయితే చూసాము. ఒక ఎఫెక్ట్ పరంగా మనం చూస్తే ఐటీసీ ఆల్మోస్ట్ 52 వీక్లో 10% డౌన్. అలాగే మనకి గాడ్ఫ్రే ఫిలిప్స్ కూడా దాదాపు 17% మేర నష్టపోయింది. దేర్ కుడ్ బి మోర్ దెన్ 20% హైక్ ఇన్ ద బ్యాక్ ఆఫ్ ఓవర్ 30% ట్యాక్స్ హైక్. సో సిగరెట్ ధరలు 20% మేర పైన పెంచాల్సిన అవసరం అయితే ఉంటుంది వీళ్ళకి. దీనివల్ల రెండు ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఒకటి, అంటే మెజారిటీ జెఫ్రీస్ లాంటి వివిధ కంపెనీస్ చెప్తున్న అంచనా ప్రకారం చూస్తే ఎఫెక్ట్ అయితే పడుతుంది. అంటే ఎక్సైజ్ డ్యూటీ పెంపు వల్ల సేల్స్ ఒకటి కొద్దిగా మందగించే అవకాశం ఉంటుంది. కొద్దిగా అట్లీస్ట్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది కొద్ది రోజుల పాటు. తర్వాత ఇక సిగరెట్ ప్రేమికులు, సిగరెట్ తాగేవాళ్ళు ఇది ఎంత ధర అయినా పెట్టి కొనక తప్పని పరిస్థితి, ఎందుకంటే వాళ్ళకి ఒకసారి అడిక్ట్ అయిపోయిన తర్వాత. నెంబర్ 2, ఇనిషియల్గా కొద్దిగా హికప్స్ ఉన్నప్పుడు కూడా ఆల్మోస్ట్ ఒక ప్యాక్ తాగేవాళ్ళు కొద్దిగా తగ్గించుకుంటారు. అది వాల్యూమ్ మీద డెంట్ అవుతుంది. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే, ఈ అనార్గనైజ్డ్ సెక్టార్కి
ఒక స్కోప్ కూడా దొరుకుతుంది. ఎందుకంటే ఈ ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉన్న ప్లేయర్స్తో దానికి సిగరెట్ ధరకి అన్ఆర్గనైజ్డ్గా ఉన్న వాటికి మధ్య వ్యత్యాసం చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనకి స్మగుల్ అని అనుకోవచ్చు, ఆర్ఎల్స్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో వాటికి విపరీతంగా డిమాండ్ పెరగటము, వాటి మీద జరగడం ఇల్లిసిట్ ట్రేడ్ జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆ గ్యాప్ కూడా పెరిగి వీళ్ళకి ఇంకా సేల్స్ కూడా ఇంకా ఎఫెక్ట్ అవుతాయి అనేది సెకండ్ ప్రమాదం. సో అందువల్ల ఐటీసీకి ఇనీషియల్గా కొద్దిగా షార్ట్ టర్మ్లో ఐటీసీ అయినా గాడ్ఫ్రీ అయినా ఎఫెక్ట్ అయితే ఉండబోతోంది. బట్ ఐటీసీలో ఇంకా వాల్యూ అన్లాకింగ్ జరగాల్సింది ఎక్కువగా ఉంది. కాబట్టి స్టిల్ కొద్ది గొప్ప ఇది ఆపుతోంది. ఏప్రిల్ 2023 తర్వాత లోయెస్ట్ లెవెల్కి పతనం అవటం అండ్ అలాగే గాడ్ఫ్రీ ఫిలిప్స్ 2016 దాదాపు 10 ఏళ్ల తర్వాత స్టీపెస్ట్ ఫాల్కి పడిపోవడం కూడా మనం చూస్తున్నాం ఈ రెండు స్టాక్స్. బట్ స్టిల్ జెఫ్రీస్ మాత్రం దీన్ని క్లియర్లీ నెగిటివ్ అండ్ సడన్ షాక్ అని చెప్తూనే ఐటీసీకి తన టార్గెట్ ప్రైస్ని 535 రూపీస్ చెప్తుంది. ఐటీసీకి జెఫ్రీస్ అంటే 23 times 2027 అర్నింగ్స్ని బేస్ చేసుకుని షేర్ హోల్డర్లకి 15% రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది నెక్స్ట్ 12 monthsలో ఐటీసీ అని చెప్పి జెఫ్రీస్ అయితే అంచనా కడుతుంది. సో ఇది ఐటీసీ సంబంధించి. అండ్ దేవ్యాని అండ్ సఫైర్ ఫుడ్స్లో రెండు ఒక మేజర్ అప్డేట్ అయితే ఉంది. ఎవరైతే సఫైర్ ఫుడ్స్ హోల్డ్ చేస్తారో వాళ్ళకి దేవ్యాని షేర్స్ రాబోతున్నాయి. దానికి సంబంధించిన డీటెయిల్స్ మళ్ళీ మనం క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. హడ్కో దాదాపుగా 46,000 కోట్ల రూపాయల విలువైన లోన్స్ని శాంక్షన్ చేసింది మూడవ క్వార్టర్లో. టాటా స్టీల్ ప్రైస్ ఇన్ ఇండియా టచ్ ఇట్స్ లోయెస్ట్ లెవెల్ ఇన్ ద పాస్ట్ 5 years డ్యూరింగ్ 2025. డిస్పైట్ స్ట్రాంగ్ డొమెస్టిక్ డిమాండ్ అండ్ సప్లై ఉన్నప్పటికీ కూడా ధరలు 5 ఏళ్ల కనిష్ట స్థాయికి చేరాయన్నట్టుగా కూడా టాటా స్టీల్ చెప్తోంది. కేపీఏ గ్రీన్ ఎనర్జీ అప్రూవల్ టు కనెక్ట్ 32.4 megawatts ఆఫ్ సోలార్ అండ్ హైబ్రిడ్ ప్రాజెక్ట్స్ టు ద మెయిన్ ఎలక్ట్రిసిటీ గ్రిడ్. సో ఇది షేర్ హోల్డర్స్ టు రిసీవ్ 177 దేవ్యాని షేర్స్ ఫర్ ఎవ్రీ 100 సఫైర్ షేర్స్ హెల్డ్. 100 సఫైర్ షేర్స్ ఉంటే వాళ్ళకి 177 దేవ్యాని షేర్స్ రాబోతున్నాయి ఈ షేర్ స్వాప్ రేషియోలో భాగంగా. వొడాఫోన్కి ఆల్రెడీ అటు క్యాబినెట్ నుంచి కొద్ది గొప్ప పాజిటివ్ వచ్చింది అనుకున్న తరుణంలో జీఎస్టీ నుంచి 638 కోట్ల రూపాయల పెనాల్టీ విధిస్తూ ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్ ఫ్రమ్ అహ్మదాబాద్ ట్యాక్స్ బాడీ వచ్చింది. బట్ వీళ్ళు లీగల్గా ఫైట్ చేస్తామని చెప్పి వొడాఫోన్ ఐడియా చెప్తోంది. ఎపిగ్రాల్ అన్న కంపెనీకి వడోదరా ఐటీ డిపార్ట్మెంట్ నుంచి 52 కోట్ల రూపాయల డిమాండ్ నోటీస్ ఒకటి వచ్చింది. జోటా హెల్త్ 276 దవా ఇండియా స్టోర్స్ని వీళ్ళు స్టార్ట్ చేశారు Q3లో. ఓలా ఎలక్ట్రిక్ డెవలప్డ్ ఇండియాస్ ఫస్ట్ డ్రై ఎలక్ట్రోడ్ సెల్ 4680 భారత్ సెల్ అన్నదాన్ని వీళ్ళు డెవలప్ చేశారు. రబీందో ఫార్మా నాన్ ఆంకాలజీ ప్రిస్క్రిప్షన్ ఫార్ములేషన్ చెందిన కంపెనీ ఖండేల్వాల్ ల్యాబ్స్ని 325 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయబోతోంది. దీనికి వీళ్ళ బోర్డు నుంచి కూడా అనుమతి లభించింది. ప్రతాప్ స్నాక్స్ బెంగళూరులో ఉన్న వాళ్ళ ప్లాంట్కి సంబంధించి కన్సల్టేషన్లో భాగంగా ప్రస్తుతానికి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ నిలిపివేశారు. యాక్జో నోబెల్కి జిఎస్టీ డిమాండ్ రెడ్యూస్ ఫ్రమ్ 42 లక్షల నుంచి 17 లక్షలకి జిఎస్టీ డిమాండ్ నోటీస్ అయితే తగ్గింది. ఒలక్ట్రా గ్రీన్ టెక్ హైదరాబాద్లో ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ December 1 నుంచి కమర్షియల్ ఆపరేషన్స్ని అయితే స్టార్ట్ చేసింది. ఈ phase 1 పర్ షిఫ్ట్లో 2,500 బస్సులను తయారు చేసే సామర్థ్యం ఉంది. ఓవరాల్గా టోటల్ యాన్యువల్ పర్ షిఫ్ట్ కెపాసిటీ హైదరాబాద్ ఫెసిలిటీలో 5,000 బస్సులు తయారు చేసే సామర్థ్యం ఉంది ఓలా ఎలక్ట్రిక్కి. రైల్టెల్ కార్పొరేషన్కి 57 కోట్ల రూపాయల మేర అస్సాం హెల్త్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ నుంచి లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఒకటైతే వచ్చింది. సో ఇవి ప్రధానంగా స్టాక్స్ పరంగా. మిగిలిన స్టాక్స్లో కూడా మనం ఒకసారి యాక్టివిటీ గమనిస్తే లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున ట్రిల్, వొడాఫోన్, అజంతా ఫార్మా, ఫినోలెక్స్, అదాని గ్యాస్, ఆదిత్య బిర్లా, సన్ లైఫ్ ఏఎంసీ, ఇండస్ టవర్స్ వీటిలో బయింగ్ ఇంట్రెస్ట్ కొద్దిగా కనిపిస్తే గాడ్ఫ్రీ ఫిలిప్స్, ఐటీసీ, సిసిఎల్ ప్రోడక్ట్స్, దీపక్ ఫట్, కేపీఆర్ఎంఎల్, ఆస్ట్రాజెనెకా, యునైటెడ్ స్పిరిట్స్లో కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్ అయితే ఉంది. ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో 2026 డాన్స్ బ్రైట్లీ ఆన్ బయంట్ సెంటిమెంట్. ఒకటి మనకి ఇయర్ స్టార్టింగ్లో అనుకోవచ్చు, ఆర్ఎల్స్ గత ఇయర్ ఎండింగ్లో అనుకోవచ్చు. కొన్ని పాజిటివ్ న్యూస్లు ఏంటంటే, ఒకటి జిఎస్టీ ట్యాక్స్ మాపప్ ఫుల్ లెంత్ అంటే ఈ జిఎస్టీ 2.0లో భాగంగా ఒకటి వృద్ధి నమోదు కావటము అండ్ అట్ ది సేమ్ టైం జిఎస్టీ హోల్డింగ్ మొమెంటమ్
మనకి ఈ పాయింట్ ఆఫ్ టైంలో 1,75,000 కోట్ల రూపాయలు. వెన్ కంపేర్డ్ టు లాస్ట్ ఇయర్ 6.1% వృద్ధిని నమోదు చేసింది. అండ్ ఆటో సేల్స్ బాగున్నాయి, ఫ్యూయల్ సేల్స్ బాగున్నాయి. ఫ్యూయల్ సేల్స్ కూడా 6 to 7% మేర వృద్ధిని నమోదు చేసింది. అండ్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ విపరీతంగా పెరుగుతున్నాయి. అన్ని ఓవరాల్గా మనకి పాజిటివ్గా ఉన్నాయి. కానీ మార్కెట్స్కి వాల్యుయేషన్స్ కొద్దిగా ఆన్ పార్ వాల్యుయేషన్స్లో ఉండడము, అండ్ ఎఫ్ఐఎస్ అమ్ముకొని ఎఫ్ఐఎస్ మళ్ళీ మన మార్కెట్స్లో పెట్టాలన్నా, ఎఫ్ఐఎస్ విపరీతంగా మార్కెట్స్లో డబ్బులు కుమ్మరించాలన్నా కూడా ఎంతో కొంత జ్యూస్ మార్కెట్లో అట్లీస్ట్ స్టిల్ ఇంకా మిగిలి ఉండాలి. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా మార్కెట్స్ని డిస్కౌంట్ చేసేస్తుంది. కాబట్టి కొద్దిగా వాళ్ళు కూడా వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉన్నారు. డికేడ్ ఆఫ్ రిలీఫ్ అహెడ్ ఫార్ వోడా ఐడియా టు రీక్యూపరేట్ క్రాస్ బార్డర్ ఈ-కామర్స్ సెట్ టు గెట్ ఈజియర్ ఫోకస్ ఆన్ ఎంఎస్ఎంఈస్. సో ఇవన్నీ గోల్డ్ లెండ్ మోస్ట్ గ్లిటర్డ్ లోన్స్ విత్ 125% సర్జ్. షేర్ ఆఫ్ లోన్స్ అగెయిన్స్ట్ గోల్డ్ ఇన్ టోటల్ క్రెడిట్ డబుల్స్ ఇన్ హై ప్రైస్ ఆఫ్ మెటల్. ఆర్బీఐ డేటా ప్రకారం గోల్డ్ లోన్స్ తీసుకున్న వాళ్ళ సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. ఇది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము. పిఎస్యూ బ్యాంక్స్ కరెంట్ పిఈ 8.8 ఉంది. వెన్ కంపేర్డ్ విత్ 2024తో పోలిస్తే 30% దాకా పిఈలో జంప్ అయితే మనకు కనిపించింది. ఇండియా వాల్యుయేషన్స్ చీపర్ నౌ బట్ ప్రైజియర్ దెన్ రీజనల్ పీర్స్. సో ఇదొకటి. ఎఫ్ఎంసీజీ ఆల్మోస్ట్ 46.4 ఉన్నది, ఇప్పుడు 40.7 అంటే 2.3% డౌన్. పిఎస్యూ బ్యాంక్స్, మెటల్స్, ఆటో, డిఫెన్స్, ఫినాన్షియల్ సర్వీస్ ఇవన్నీ కూడా నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం, ఒక లీడర్షిప్ పాత్ర పోషించాయి 2025 ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే. కాకపోతే వెన్ కంపేర్డ్ విత్ అదర్ మార్కెట్స్ మనం రీజనల్ పీర్స్తో పోలిస్తే కొద్దిగా హయ్యర్ వాల్యుయేషన్స్ దగ్గర ఉండడం అనేది మన మార్కెట్స్కి అదొక నెగిటివ్ పాయింట్ అయితే ఉంది. కార్ సేల్స్ ఎండ్ 2025 టాప్ గేర్ ఆన్ జిఎస్టీ షార్ట్. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. నంబర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మారుతి సుజుకి 37%, M&M 23%, టాటా మోటార్స్ 13%, హుండాయ్ 0.5% మేర వృద్ధిని నమోదు చేసాయి వెన్ కంపేర్డ్ విత్ లాస్ట్ డిసెంబర్. ఎస్యూవీ స్టిల్ ఇంకా మార్కెట్లో లీడర్షిప్ పాత్ర పోషిస్తూనే ఉన్నాయి. హెచ్ఎంఐఎల్, హుండాయ్ మోటార్స్ తరుణ్ గార్గిని ఆయన ఎండీ సీఈఓగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. కేపీఐఎల్కి అంటే కల్పతరు ప్రాజెక్ట్స్కి దాదాపు 719 కోట్ల రూపాయల మేర ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వచ్చినట్టు వెల్లడించింది. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ వేలో కార్ సేల్ జూమ్ 26% ఇన్ డిసెంబర్ అండ్ జిఎస్టీ కట్ ఇయర్ అండ్ రష్. భారతి గెయిన్డ్ మోర్ అమాంగ్ ఇండియాస్ టాప్ బిజ్ గ్రూప్స్ ఇన్ 2025. ఎక్సైజ్ డ్యూటీ ఆన్ టొబాకో, హెల్త్ సెస్ ఆన్ పాన్ మసాలా ఫెబ్ 1. ఇవన్నీ కూడా ఫస్ట్ పేజ్. అలాగే అశోక్ లేలాండ్ ఆల్ టైమ్ హిట్ చేసింది, 81% మేర పెరిగింది. ఇయర్ టు డేట్ ప్రకారం చూస్తే సన్టెక్ రియాలిటీ 8% మేర పెరిగింది. రెగ్యులర్ వాల్యూమ్స్ పోలిసి 54 రెట్లు అధిక వాల్యూమ్స్ స్టాక్ నిన్న జంప్. అరవింద ఫార్మా వరుస నష్టాలకు బ్రేక్ పడి నిన్న కొద్దిగా పాజిటివ్గా క్లోజ్ కావడం. ఎంఎఫ్ ఇండస్ట్రీ అండ్ ట్రాక్ ఫర్ థర్డ్ ఇయర్ ఆఫ్ ఓవర్ 20% ఏఎం గ్రోత్. ఇదొక పాజిటివ్ అంశం. అందుకే స్టిల్ ఏఎంసీ స్టాక్స్ మన రాడార్లో ఎప్పుడు పెట్టుకోవాలి. ఏఎంసీ స్టాక్స్, వెల్త్ మేనేజ్మెంట్ స్టాక్స్కి ఫినాన్షియల్ సెగ్మెంట్లో ఒక స్పేస్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే మన ఎకానమీ గ్రో అవుతున్న కొద్దీ ఆటోమేటిక్గా మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయడం అంటే మ్యూచువల్ ఫండ్స్ పెరుగుతాయి. మ్యూచువల్ ఫండ్స్ పెరుగుతున్నాయంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ కూడా పరోక్షంగా వృద్ధి నమోదు చేస్తాయి. కాబట్టి ఏఎంసీ స్టాక్స్ కూడా మనం ఖచ్చితంగా మన పోర్ట్ఫోలియోస్లో ఉంచుకోవాల్సిన సెక్టార్గా మనం చూడాలి. ఆల్రెడీ మనం ఈ పాయింట్ డిస్కస్ చేశాము. అదాని ఎంటర్ప్రైజ్ 1% మేర పెరిగింది. ఎస్కాట్స్ కుబోతా అగ్రి మిషనరీ బిజ్ సోల్డ్ 7,577 ట్రాక్టర్స్ ఇన్ డిసెంబర్ 2025. ఒక 3% మేర ఎస్కాట్స్ కుబోతాలో జంప్ అయితే చూసాం. ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ ఒకటి. మహీంద్రా అండ్ మహీంద్రా ప్యాసింజర్ వెహికల్ సేల్స్ దాదాపు 23% మేర పెరిగాయి. సో ఇవి ప్రధానమైన వార్తలు వీకెండ్ రోజున. థ్యాంక్ యూ సో మచ్. 4 ఏళ్లుగా సూపర్ సక్సెస్ గా నడుస్తున్న అద్భుత ప్రోగ్రామ్. ఎంతో మంది ట్రేడర్లను మార్కెట్లకు పరిచయం చేసిన ట్రైనింగ్. చిన్న కిడ్స్ వాళ్ళతోటి నేను ఏం మేనేజ్ చేయలేకపోతున్నా, నాకంటూ ఏం సంపాదించుకోలేకపోతున్నా అని బాధరింది. బట్ ఇందులోకి ఎంటర్ అయ్యాక నాకంటూ నేను ఏదైనా చేసుకోగలుగుతా అన్న కాన్ఫిడెంట్ అయితే నాకు వచ్చింది. సార్ ఒక స్ట్రాటజీ ఇచ్చారు నాకు, వీక్లీ స్టార్ట్. ఆ వీక్లీ స్ట్రాటజీ మనం 1 year చేశాను. ఆల్మోస్ట్ ఆ 1 year లో 100% తీసాం. స్టాక్ మార్కెట్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వ్యూహాల వరకు నేర్చుకోండి. చార్ట్స్ రీడింగ్, స్టాక్ సెలెక్షన్, మూవింగ్ యావరేజెస్ తో పాటు ఫ్యూచర్స్, ఆప్షన్స్ పై కూడా పట్టు తెచ్చుకోండి. 4 నెలల మెంటార్ శిక్షణతో ట్రేడింగ్ లో ఆరితేరండి. 3 దశాబ్దాలకు పైగా మార్కెట్ అనుభవం ఉన్న ఆర్పి గారి నేతృత్వంలో ప్రతి నెల ఓ కొత్త బ్యాచ్. ఆన్లైన్ సెషన్స్ ద్వారా ప్రపంచంలో ఏ మూల నుంచైనా కార్యక్రమంలో పాల్గొనే వెసులుబాటు. ఒక 3 సంవత్సరాలు లాసెస్ అయిపోయాయి. ఆ తర్వాత ఒక రోజు అనుకోకుండా స్వాతి గారిని కలిశాను. కలిసిన తర్వాత తను చెప్పారు ఇలా ఆర్పి సార్ గురించి. సో అప్పుడు నేను సార్కి తన దగ్గర కాంటాక్ట్ తీసుకుని సార్కి పర్సనల్గా కాల్ చేసి, నాకు చిన్న పిల్లలు, సో అప్పుడు నా సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసి సార్ దగ్గర రికార్డింగ్ క్లాసెస్ తీసుకున్నాను. నేను చేసిన లాసెస్ అన్నీ రికవర్ చేసుకున్నాను.
యూట్యూబ్ చూసాను సార్, లెవెల్స్ చెప్పేవాళ్ళు కదా, ఆ లెవెల్స్ ప్రకారం చేసేదాన్ని. అప్పుడేమో బ్యాంక్ నిఫ్టీ చేశాను, ఇప్పుడు నిఫ్టీ 50 చేస్తున్నా అంతే. ఆర్పి గారిది ఉన్నంత స్ట్రాటజీ, ప్లానింగ్, దాని యొక్క స్టాప్ లాస్ గానీ అది గానీ వేరే లెవెల్. సార్ కి చాలా థ్యాంక్స్ చెప్పాలి. మధ్యలో కూడా ఏదైనా అడిగితే వెంటనే రిప్లై ఇస్తారు ఆర్పి సార్, దానికి చాలా హ్యాపీగా ఉంది. ఫండమెంటల్స్ సహా ట్రేడింగ్ నేర్పిస్తూ ఎప్పటికప్పుడు డౌట్స్ క్లారిఫై చేసే ఏకైక ప్రోగ్రామ్. ఇన్వెస్టర్ కావాలన్నా ఇదే బెస్ట్ చాయిస్. 100 రోజుల మెంటార్షిప్ ప్రోగ్రామ్. మరిన్ని వివరాలకు సంప్రదించండి